ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? సో, ఈరోజు ఏంటంటే వినాయక చవితి రోజు నేను కొబ్బరికాయ కొట్టాను. సో, ఎప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టినా కూడా అంత బాగుండదు. ఈసారి బాగుంది. కొంచెం ఆయిలీగా కూడా ఉంది. సో, దీంతో మనం కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు కదా అనేసి నేను ఇంకా కొబ్బరి ఉండలు చేస్తున్నాననమాట. ఫస్ట్ ఒక కొబ్బరి కంప్లీట్ ఒక కొబ్బరితో ఉండలు చేశాను. దీన్ని ఫస్ట్ మిక్సీలో వేసుకొని పౌడర్లాగా చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మామూలుగా కొబ్బరి ఉండలు అంటే ప్లెయిన్ కొబ్బరితోనే చేస్తారు. బట్ నేను ఇక్కడ కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా నువ్వులను కూడా కొంచెం చిటపటాని వేగే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి సరిపడిన బెల్లం వేసుకొని కొంచెం పాకులాగా పట్టేసుకోవాలి. పాకం మెల్ట్ అయిపోయిన తర్వాత పాకం వచ్చే ముందు కొద్దిగా నెయ్యి వేసేసుకొని దీంట్లోనే ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి నువ్వులు కొబ్బరి పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చాలా వేడిగా ఉంటుంది కదా, ఉండలు చేయడానికి రాదు అనమాట. ఇంకా వీటిని ఇప్పుడు ఉండలుగా చేసేసుకుందాము. మామూలుగా వీటిని వెండి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పచ్చి కొబ్బరి ఉంది కదా అని చేశాను. ఇవి హెల్దీ అండ్ బాగుంటాయి టేస్ట్కి. మీరు కూడా చేస్తూ ఉంటారనుకుంటున్నాను. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.